నెల్లూరు విపిఆర్ కన్వెన్షన్లో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన మెగా జాబ్ మేళాను చూస్తుంటే నెల్లూరులో నిరుద్యోగ యువత ఎంతమంది ఉన్నారా అని ఆశ్చర్యం వేస్తుంది. ఈ జాబ్ మేళా గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ జాబ్ మేళా ఎప్పుడు నిర్వహిస్తారో లాస్ట్లో చెప్తాను, చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ముందుగా విపిఆర్ కన్వెన్షన్లోకి ఎంటర్ అయ్యి అడ్మిట్ కార్డ్ తీసుకొని ఆ అడ్మిట్ కార్డులో మన పేరు, ఊరు, ఫోన్ నెంబర్, మన క్వాలిఫికేషన్, మనం ఏ కంపెనీకి ఇంటర్వ్యూ ఇవ్వాలనుకుంటున్నామో ఆ కంపెనీ నేమ్స్ అన్నీ ఎంటర్ చేయాలి. నేమ్స్ అంటే ఒక 6 కంపెనీ నేమ్స్ ఇచ్చారు. ఆ 6 కంపెనీ నేమ్స్ని మనం అడ్మిట్ కార్డులో ఎంటర్ చేయాలి. ఇంటర్వ్యూకి వచ్చిన కంపెనీస్ అన్నీ తెలుసుకోవాలంటే ఈ బోర్డ్ని ఖచ్చితంగా చూడాల్సిందే. ఈ బోర్డులో దాదాపుగా 100 కంపెనీలకు పైగా ఇక్కడున్నాయి. కంపెనీ నేమ్, కంపెనీలో ఉన్న జాబ్స్ అండ్ లొకేషన్స్, దానికి సంబంధించిన క్వాలిఫికేషన్, అన్ని వివరాలు ఈ బోర్డ్స్లో ఇక్కడ ఫిల్ చేస్తున్నాయి. ఇవి చూసుకొని మనము ఏ జాబ్కి సెలెక్ట్ అవ్వాలో, మనం ఏ జాబ్ని సెలెక్ట్ చేసుకోవాలో మనకిచ్చిన అడ్మిట్ కార్డులో నోట్ చేసుకోవాలి. ఇలా ఏ కంపెనీస్ లోపల ఉన్నాయో తెలుసుకున్న తర్వాత మనం లోపలికి వెళ్ళి ఆ కంపెనీ ఒక డెస్క్ దగ్గరికి వెళ్ళి మన రెజ్యూమ్ని ఇచ్చి చిన్న ఇంటర్వ్యూ ఒకటి అటెండ్ అవ్వాలి. ఇక్కడ చూసారు కదా, చాలా అంటే చాలా కంపెనీస్, 100కు పైగా కంపెనీస్ ఉన్నాయి. 10th, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, పీజీ, బీటెక్, నర్సింగ్, అన్ని కంపెనీస్ ఇక్కడ ఉన్నాయి. అన్ని కంపెనీస్కి సంబంధించిన అన్ని జాబ్ రోల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. దీన్ని అయితే మీరు అందరు యూస్ చేసుకోవచ్చు. ఇలా ఇక్కడికి లోపలికి వచ్చిన తర్వాత 2 హాల్స్ ఉంటాయన్నమాట. హాల్ 1లో బీటెక్, గ్రాడ్యుయేట్స్, ఐటీఐ, డిగ్రీ వాళ్ళందరూ హాల్ 1లో అన్నమాట. హాల్ 2లో వచ్చి 10th, ఇంటర్, ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళ కోసం హాల్ 2లో అరేంజ్ చేశారు. చూశారు కదా ఎంతమంది ఉన్నారో. చాలా అంటే ఇది హాల్ 2 అన్నమాట. ఈ హాల్ 2లో అంతా ఐటీ సెక్టార్, చాలా అంటే చాలా మంది ఉన్నారు. ఐటీ వైపు అయితే చాలామంది నిరుద్యోగ యువత మొగ్గు చూపుతున్నారు. చూడండి ఎంతమంది ఉన్నారో. ఈ ఒక్క వీడియో చూస్తే చాలు, నెల్లూరులో జాబ్ లేకుండా ఇంతమంది ఉన్నారా అని భయమేస్తుంది. ఎంతమంది ఎన్ని చదువులు చదివినా జాబ్ కోసం పాట్లు పడుతూనే ఉన్నారు. చూశారు కదా ఎంతమంది ఉన్నారో. వీళ్ళందరూ జాబ్ కోసం లైన్లలో నిలబడి ఉన్న వాళ్ళే. వీళ్ళందరికీ జాబులు వస్తాయా అంటే రావు. ఖచ్చితంగా అందరికీ జాబులు అయితే ప్రొవైడ్ చేయలేరు. చూడండి ఎంతమంది ఉన్నారో. ఇది హాల్ 2. ఇందులో ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్ అండ్ ఐటీకి సంబంధించిన ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. హాల్ 1తో కంపేర్ చేసుకుంటే హాల్ 2లో కొంతమంది తక్కువగా ఉన్నారు. చాలామంది హాల్ 1లో ఉన్న ఐటీ సైడే వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. యువతంతా ఐటీ వైపే మొగ్గు చూపుతున్నారు. అండ్ వచ్చిన వాళ్ళు ఆకలితో వెళ్లకుండా భోజన సదుపాయం కూడా కల్పించారు. ఉదయం వచ్చి ప్రశాంతంగా ఇంటర్వ్యూస్ చేసుకొని భోజనం చేసి మనం ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. ఈ అవకాశాన్ని ఎవరైనా సద్వినియోగం చేసుకోకపోతే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ 3 నెలల తర్వాత జాబ్ మేళా ఖచ్చితంగా నిర్వహిస్తామని
ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు మీడియా సందర్భంగా తెలియజేశారు.